Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. జూన్ 2కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన 4. మరి నిన్న యెషయా గురించి చెప్పారు, ఇప్పుడు ప్రకటనకు వస్తున్నారు ఏమి అని ఆ యొక్క ప్రశ్న ఉంటుంది. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే రోజుకి ఈ 4 అధ్యాయాలు చదవాలి. వాటిల్లో ఒకదానిపై ఆయన కార్సన్ గారు కామెంట్స్ చేస్తాడు అన్నమాట. నిన్న 33, ఇవాళ 34 చదువుకోవాలి కానీ ఆయన ఏమి కామెంట్ చేయడు. కానీ ప్రకటన నిన్న 3 చదువుకున్నాం, ఇవాళ 4 చదువుకోవాలి. ఆ ప్రకటన మీద ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ప్రకటన 4లో దేవుని యొక్క దేవుడు ఎలాంటి దేవుడు, అలాంటి దేవుని ఎప్పుడైనా మనం ఆ విధంగా చూసామా అనేటువంటి ఆ యొక్క ప్రశ్న అడగాలి. మనం దేవుని గురించి ఈ విధంగా ఎప్పుడైనా చూచారా అనేటువంటి ప్రశ్న ప్రార్థన చేసుకున్నాం. మే ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్, మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. అక్కడ 4వ అధ్యాయం చదువుకుందాం. 4వ అధ్యాయం ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అంటే ఈ సంగతులు జరిగిన తరువాత అని అంటే ఆయన దర్శనంలో, అంటే అక్కడ జరిగిన తర్వాత ఇది జరుగుద్ది అనేటువంటి విధం కాదు. ఇక్కడ 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలకి చెందినటువంటి ఆ యొక్క వర్తమానం చెప్పబడింది. ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఆ వర్తమానం అయిన తర్వాత ఇది జరుగుద్ది అని కాదు. ఆయన చూసిన దాని తర్వాత ఇది చూస్తున్నాడు. అది దర్శనాలు అన్నమాట. అక్కడ అంతకుముందు ఆ దర్శనం చూశాడు, ఇప్పుడు ఈ దర్శనం చూస్తున్నాడు అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా చూడండి, ఆయన చూస్తుంది. ఆయన చూస్తుందే కానీ జరిగింది కాదు. అంతకుముందు అది చూశాడు, ఇప్పుడు ఇది చూస్తున్నాడు. ఇదిగో అనేది ఒక చిత్రాన్ని చూపించినప్పుడు, ఇదిగో ఈ చిత్రాన్ని చూడండి, ఈ దర్శనాన్ని చూడండి అనేటువంటి రీతిగా ఇడో అని ఉంటుంది గ్రీకులో. ఇదిగో, అదిగో. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఎక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను. రమ్ము అంటే ఆకాశంలో ఒక తలుపు ఉన్నటువంటి రీతిగా ఆ తలుపు ద్వారా పైకి రావాలి అనేటువంటి ఆ యొక్క చిత్రం అన్నమాట. ఆ చిత్రాన్ని చూస్తున్నాడు. అంటే యోహాను అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సందేశాన్ని పొందుకునేటువంటి రీతిగా. అంతేగాని మరి యోహానును బట్టి సంఘం అంతా ఎత్తబడుద్ది అనేటువంటిది ఈ వచనంపై మనం ఆధారం చేసుకుని అలాంటి థియాలజీ అక్కడ మనం ఆ విధంగా థియాలజికల్గా మనం ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. ఎందువల్లంటే యోహాను అక్కడికి రమ్మని, సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పట్లేదు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని దాని గురించి చెప్పుకుందాం. అంటే దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి ఒక పాస్చర్ అన్నమాట. ఆ యొక్క వైఖరి కలిగినటువంటి పరిస్థితి. నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను,
సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. వెంటనే ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఇప్పుడు ఇప్పుడు దేవుని యొక్క గంభీరతను ఇక్కడ వర్ణిస్తుంటున్నాడు. ఆ, ఆ, మరకత మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. అక్కడ ఎవరు ఈ 24 పెద్దలు ఎవరు అనేదాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుతున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులను కలుగునుగా అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుతున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందు నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ సంగతులు జరిగిన తరువాత ఆల్ రైట్, ప్రకటన 7 ఒక స్టేజీగా ఉంటే ప్రకటన 5 ఒక డ్రామాగా ఉంటుంది. ఆ రెండింటినీ అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయం 5వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాలు కలిసి ఉన్నట్టుగా మనం చదవాలి. అది ఒకే భాగం. 4వ అధ్యాయం ఒక స్టేజీగా ఉంటే 5వ అధ్యాయం డ్రామా లాగా ఉంటుంది. ఒక అపోకలిప్టిక్ సాంకేతిక ధోరణిలో సర్వశక్తిమంతుడు అయిన దేవుని ప్రకటన 4 వివరిస్తుంది. ఎలాంటి దేవుడు ఆ ధోరణిలో ఈ అపోకలిప్టిక్ స్టైల్ ఆఫ్ లిటరేచర్తో ఆ ధోరణిలో శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఈ యొక్క అధ్యాయం 4వ అధ్యాయం వివరిస్తుంది. ఆ నేపథ్యంలో ప్రకటన 5ని చదవాలి. అక్కడ ప్రకటన 5 డ్రామాగా కొనసాగుతుంది. అంటే 4-5 అధ్యాయాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యోహాను వింటున్న స్వరము అంతకు ముందున్న బోరధ్వని స్వరము వలె ఉంటున్నది. అంతకు ముందు విన్నాడు. పునరుద్ధానుడై మహిమపరచబడిన యేసు క్రీస్తు యొక్క స్వరం 1వ అధ్యాయంలో చూసినటువంటి రీతిగా 10-16 యేసుక్రీస్తు
పునరుద్ధరణ అయిన తర్వాత మహిమపరచబడినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడు ఆ స్వరం ఇప్పుడు ఇక్కడ వినిపిస్తుంది. పరలోకపు ద్వారము ద్వారా పైకి రమ్మని తరువాత వచనములలో చిత్రించబడిన మహత్కరమైన దర్శన వివరములను చూచుటకు యోహాను ఆహ్వానించబడ్డాడు. వెంటనే ఆయన ఆత్మవశుడయ్యను. రెండవ వచనం పౌలు అనుభవం వలె ఆ యొక్క ఆత్మవశుడయ్యను అనే దాన్ని మనం కొంచెం వివరించి చెబితే అపోస్తుడైన పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఆ 10వ వచనంలో ఆయన కూడా ఆత్మవశుడయ్యాడు. పౌలు కూడా బహుశా ఆత్మవశుడు అనుగ్రహించిన దర్శనము కానీ లేక మైకము చెందినట్లుగా భావించవచ్చు. కానీ యోహాను అక్కడికి వెళ్ళిన తీరు ఆయనకు తెలియజెప్పనప్పటికీ ఏ విధంగా వెళ్ళాడో ఆయన గురించి తెలియనప్పటికీ అతను చూసినది మాత్రం స్పష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ 2 కొరింథీలో ఏ విధంగా అపోస్తుడైన పౌలు ఏ విధంగా ఆత్మవశుడయ్యాడో దాన్ని బట్టి యోహాను గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఆత్మవశుడయ్యాడు అంటే ఏ విధంగా వెళ్ళాడో తెలియదు. పౌలుకి తెలియనట్టుగానే ఈయనకి కూడా తెలియదు. కానీ ఆయన ఏం చూశాడో అది మాత్రం స్పష్టంగా ఉంటున్నది. ఏంటి చూసింది అనేటువంటిది మనం 4 విషయాలు గమనిద్దాం. మొదటిది ఏంటి అని అంటే చెప్పశక్యము గాని మహోన్నతుని సర్వాధికారి అయిన దేవుని ఆ దర్శనముకు కేంద్రముగా ఉంటున్నది. ఆయన దర్శనంలో కేంద్రం ఏంటి అంటే చెప్పనసక్యము గాని మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆ యొక్క దర్శనం ఆయన కేంద్రంగా ఉంటున్నాడు. 2-3 వచనాల్లో మనం చదువుకున్నాం. తాత్కాలికంగా ఉండే సింహాసనముల కంటే వాటిల్లో కొన్ని భయంకరమైన సింహాసనాలు. ఓకే, భయంకరమైన అంటే హింసలకు క్రైస్తవ సంఘాలని హింసిస్తున్నటువంటి ఆ యొక్క అధికారాన్ని సూచించేటువంటి ఆ యొక్క సింహాసనాలు, వాటికంటే హింసిస్తున్నటువంటి అధికారుల కంటే ఎక్కువ అధికారం కలిగినటువంటి సింహాసనంగా మనం ఇక్కడ చూడాలి. అది ఆయన సింహాసనం అన్ని సింహాసనాల కంటే ఘనమైనటువంటిది, ఆ మహోన్నతమైనది అని గ్రహించాలి. మళ్ళా చదువుతాను. తాత్కాలికంగా ఉండే సింహాసనముల కంటే వాటిల్లో కొన్ని భయంకరమైన సింహాసనాలకు కారణంగా ఉండే వాటికంటే దేవుని యొక్క అంతిమ సింహాసనము నిలబడి ఉండుట పాఠకులు మరిచిపోకుండానట్లు యోహాను పేర్కొంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క ఆ దర్శనం గురించి ఆ లండన్ టవర్తో ఈయన పోల్చాడు. లండన్ టవర్లోని వజ్ర కిరీటముల వలె అక్కడనున్న ప్రశస్తమైన వజ్రముల గుండా ప్రకాశిస్తున్న వెలుగును యోహాను వివరిస్తుంటున్నాడు. మరి రెవల్యూషన్ కామెంటరీలో ఆయన అది వీడియోలో కూడా ఉంటుంది, యూట్యూబ్ వీడియోలో కార్సన్ గారి కామెంటరీ కూడా ఉంటుంది. ఈ 4వ అధ్యాయాన్ని వివరిస్తున్నప్పుడు అక్కడ లండన్ టవరు, అక్కడ ఆ వజ్ర కిరీటాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఆ యొక్క సౌందర్యాన్ని, ఆ ప్రకాశాన్ని వర్ణిస్తూ ఆయన చెప్తాడన్నమాట. దానికంటే గొప్పగా ఉండేటువంటి ఆ దర్శనాన్ని ఆయన చూస్తుంటున్నాడు.
అది దేవుని యొక్క దేవుని యొక్క అది సర్వాధికారిగా ఉండేటువంటి ఆ యొక్క సింహాసనం, ఆ సింహాసనాన్ని వర్ణిస్తుంటున్నాడు అన్నమాట. ఈ దర్శనమును చూచినప్పుడు దేవుని చిత్రరూపములో పెట్టలేరు. అంటే ఆ చిత్రాన్ని చూసినప్పుడు మనం ఆ చిత్రాన్ని బట్టి మనం ఆ భావోద్రేకాలు ఏ విధంగా భావోద్రేకాలని ఉద్రేకపరిచేటువంటి రీతిగా అది ఉంటుంది. కానీ అది ఆ బొమ్మ గీద్దాం, ఏ విధంగా యోహాను చిత్రీకరించాడో అని ఆ చిత్రాన్ని గీయటానికి మనం ప్రయత్నించకూడదు. కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన సౌందర్యమును బట్టి ఆశ్చర్యపడాలి. అంతేగాని దానిని పోలి దానికి సమానంగా ఉండేటువంటి చిత్రాన్ని మాత్రం మనం గీయకూడదు, కల్పించకూడదు. ఎజెకియెల్ 1:28 కూడా చదువుతాం. యెహెజ్కేల్ 1:28 అది కూడా అపోకలిప్టిక్ లిటరేచరే. ప్రకటన గ్రంథం వలె అక్కడ యెహెజ్కేల్ 1 అధ్యాయం కూడా ఉంటుందన్నమాట. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకరి స్వరము నాకు వినబడెను. ఇది ఈ ఈ ఈ వచనం ఎందుకు చదువుతున్నామంటే ఆ విధంగా మనం స్పందించాలి. అంతేగాని ఆ చిత్రాన్ని గీయటానికి ప్రయత్నించకూడదు. మనం ఆశ్చర్యపడాలి. యెహెజ్కేలు ఏ విధంగా ఆశ్చర్యపడి ఆయన సాగిలపడి అలాంటి దేవుని యొక్క పవిత్రత, గంభీరత దాన్ని బట్టి ఆయన ఏ విధంగా సాగిలపడ్డాడో ఆ విధంగా మనం సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి రీతిగా ఇక్కడ చిత్రీకరించబడింది. రెండవ విషయం, ఆశ్చర్యకరమైన దేవదూతలను దేవుని సింహాసనము మెరుగుపరచబడినది. ఆశ్చర్యకరమైన దేవదూతలను బట్టి ఆ యొక్క సింహాసనం మెరుగుపరచబడింది. ఎన్హాన్స్డ్ అని అంటారు. అంటే దాని యొక్క గంభీరత, దాని యొక్క ప్రభావం, దాని యొక్క వెలుగు, దాని యొక్క సౌందర్యం ఈ దేవదూతలను బట్టి ఆ యొక్క సింహాసనం మెరుగుపరచబడింది. ఆ విధంగా ఇక్కడ 4:4లో పెద్దలు అని మనం గ్రహించాం కదా. 24 పెద్దలు అనగా పాత నిబంధనలోని, క్రొత్త నిబంధనలోని విశ్వాసులకు ప్రతినిధులుగా ఉంటున్న సంఘ పెద్దలని అర్థం చేసుకొనుట సాధ్యమే. ఎందువల్లంటే 12 అనేటువంటిది 12 24 అంటే 12 మల్టిప్లైడ్ బై 12 మల్టిప్లైడ్ కాదు, ఇది కలుపుతాం. అంటే పాత నిబంధన సంఘం 12, మరి క్రొత్త నిబంధన సంఘం 12 అనేది సంఘాన్ని చూపించేది. 12 పాత నిబంధన ఉన్నటువంటి గోత్రాలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తలు 12 కాబట్టి సంఘానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి సంఘ పెద్దలు అని వాళ్ళు కూడాను విశ్వాసులుగా భావించవచ్చు. విశ్వాసులకు ప్రతినిధులుగా ఉన్నటువంటి పెద్దలు అని అనుకోవచ్చు. కానీ అంతకంటే బెటర్ ఏంటి అని అంటే వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు దేవదూతలు అని ఆ విధంగా గ్రహించటం బెటర్
అని అంటున్నాడు. ఒక విధంగా చూస్తే ఇక్కడ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, క్రింద సంఘాలు, 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ వర్తమానం ఎవరికి ఇవ్వబడింది? దూతకి ఇవ్వబడింది. 7 సంఘాలకి ఇవ్వబడినటువంటి వర్తమానం దూతలకి ఇవ్వబడింది. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, దూతలు అంటే పాస్టర్స్ అని కాదు. పాస్టర్లను ఎప్పుడు కూడాను దూతలు అని అనలేదు. యాంగెలాయ్ అని అంటారు. ఆ విధంగా అనలేదు. కానీ వీళ్ళకి ప్రతినిధులుగా ఉన్నటువంటి, అక్కడ కౌంటర్ పార్ట్గా భూమి మీద ఉన్నటువంటి ఆ సంఘాలకి తగినటువంటి రీతిగా పరలోకంలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత అలాట్ చేయబడింది. కాబట్టి 7 సంఘాలకి 7 దూతలు అనేటువంటి రీతిగా. కాబట్టి ఈ 12 అని ఎందుకున్నది, 24 అనేది ఎందుకున్నది అని అంటే, పరలోకంలో వాళ్ళు ప్రతినిధులుగా ఉండేటువంటి దూతలు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు కార్సన్ గారు అనేక కారణాలు ఆయన చెప్తున్నాడు. అవి దూతలు 24 పెద్దలు అంటే 24 దూతలు అని మనం ఆ విధంగా తాత్పర్యం ఇవ్వటానికి అనేక కారణాలు ఉన్నట్టుగా ఆయన చెబుతున్నాడు. ఏంటి ఆ కారణాలు అని అంటే, సాధ్యమే కానీ దానికంటే హెచ్చు తరగతులు అర్థం. పరిశుద్ధుల ప్రార్థనలను, ఇది మొదటిది, పరిశుద్ధుల ప్రార్థనలను వారు దేవునికి అర్పించేవారు. 5:8లో చూస్తే పరిశుద్ధుల ప్రార్థనలను ఎవరు ఇచ్చేది? వాళ్ళు మానవులు కాదు ఇచ్చేది, దేవదూతలు పరిశుద్ధుల ప్రార్థనలని దేవుని దగ్గరికి తీసుకువెళ్తాయి అని 5:8లో మనం చూస్తాం. 5:8 చదువుకుందాం. ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్లల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనని వాళ్ళు దేవునికి అర్పిస్తున్నారు. పరిశుద్ధుల ప్రార్థనల్ని దూతలు అర్పిస్తున్నారు దేవునికి అన్నట్లుగా 5:8లో మనం చూస్తాం. రెండవ విషయం, అది దూతలు అంటానికి, దేవదూతలు అని అనటానికి రెండవ కారణం ఏంటి అంటే, అది దూతల పాత్రగా ఉంటున్నది. ఏది? ఈ ప్రార్థనలను దేవుని సన్నిధికి తీసుకెళ్ళేది అది దూతల యొక్క పాత్ర. 8:3 చదువుదాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడింది. ఇక్కడ దూత, వేరొక దూత వచ్చి, కాబట్టి ఇది దూతలు చేసేటువంటి పాత్ర. 8:9. మూడవ విషయం, క్రొత్త కీర్తనను విశ్వాసులు తప్ప పెద్దలు పాడలేరు. 14:3 కూడా చదువుకుందాం. క్రొత్త కీర్తన వాళ్ళు పాడతారు. ఎవరు పాడతారు? విశ్వాసులే పాడతారు, వీళ్ళు పాడరు. క్రొత్త కీర్తనను విశ్వాసులు తప్ప
పెద్దలు పాడలేరు. పెద్దలు పాడలేరు. మరి ఇప్పుడు పెద్దలు ఎవరు? దూతలు అన్నమాట. అంటే పరిశుద్ధులు తప్ప, రక్షింపబడినటువంటి విశ్వాసులు తప్ప దూతలు పాడలేరు అని 14:3లో మనం చూస్తాం. ఇక్కడ ఓకే, వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను, పెద్దల ఎదుటను. ఇప్పుడు పెద్దలు విశ్వాసులైతే వాళ్ళు ఎందుకు క్రొత్త కీర్తన పాడకూడదు? వాళ్ళ ఎదుట క్రొత్త కీర్తన పాడుతున్నారు. 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకమును నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. అంటే ఇక్కడ పెద్దలు పాడలేదు ఆ యొక్క క్రొత్త కీర్తన అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరలా ఇంకొక కారణం, అంత మాత్రమే కాదు, మరి 9, 10, 11 దర్శనములో 7వ అధ్యాయం 9, 10, 11 అధ్యాయంలో, మరలా 19, 1, 4 అధ్యాయంలోని ఆ చుట్టూ దూతల యొక్కయు 4 జీవుల వారి మధ్య పెద్దలున్నారు. ఇక్కడ 4, ఇక్కడ దర్శనంలో, ఈ 2 దర్శనాల్లో మనం చూసేది ఏంటంటే చుట్టూ దూతలు ఉంటున్నారు, ఇక్కడ 4 జీవులు ఉంటున్నారు. చుట్టూ దూతలు ఉంటున్నారు, ఇక్కడ 4 జీవులు ఉంటున్నారు. 4 జీవులు ఉంటున్నారు, వీళ్ళ మధ్యలో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా దూతలు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 4 జీవులు. అక్కడ జరుగుతున్న వాటి అర్థమును తరచుగా విశదీకరిస్తున్నారు. అక్కడ జరుగుతున్న వాటి అర్థమును తరచుగా విశదీకరిస్తున్నారు. 5 చదువుదాం. 5 అంటే పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేది? దూతలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యోహానుకి ఆ దర్శనంలో ఉన్నటువంటి అర్థాన్ని ఇక్కడ పెద్దలు చెబుతున్నాడు. అంటే ఎవరు? దూతలు చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ పెద్దలలో ఒకడు, ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి ఈ పెద్దల్లో ఏడవద్దు అని ఎవరు చెబుతున్నారు? దూత చెబుతుంది. ఇక్కడ దూత పెద్దలుగా పెద్దగా అక్కడ పిలువబడింది. కాబట్టి పెద్దలు అనంటే దూత, విశ్వాసులు కాదు. విశ్వాసుల్ని రిప్రజెంట్ చేసేటువంటి మానవులు కాదు, దూత అని అర్థం చేసుకోవాలి. అపోకలిప్టిక్ సాహిత్యంలో సామాన్యంగా ఇది దేవదూతల పాత్ర అయి ఉంటున్నది. ఏ పాత్ర అంటే ఆ దర్శనాన్ని చూసి దాన్ని ఇంటర్ప్రెట్ చేసి యోహానికి చెప్పేటువంటి ఆ ఇంటర్ప్రిటేషను దూతల యొక్క పాత్ర అది. ఇక్కడ వారు దేవుని సింహాసనం యొక్క, ఇక్కడ మనం ఈ 4వ అధ్యాయంలో చూసేది ఏంటంటే ఈ దూతలు ఏం చేస్తున్నాయి, 24 దూతలు ఏం చేస్తున్నాయి అని అంటే దేవుని యొక్క గంభీరత్వమును పెంపొందింపజేస్తుంది. దానితో పాటు దేవుని ఆరాధనలో కూడా వాళ్ళు పాలు పొందుకుంటున్నారు. దూతలు కూడా పాలు పొందుతున్నారు, దేవుని ఆరాధిస్తుంటున్నారు. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అని గ్రహించుకుని వాళ్ళు ఆరాధిస్తుంటున్నారు. 5వ అధ్యాయంలో అయితే రక్షింపబడినటువంటి
యూదులు రక్షింపబడినటువంటి విశ్వాసులు దేవుని ఆరాధిస్తారు, యేసుక్రీస్తుని ఆరాధిస్తారు. ఇక్కడ 4వ అధ్యాయంలో సృష్టికర్త అయినటువంటి యెహోవాను దూతలు ఆరాధిస్తుంటున్నారు. ఆ విధంగా మనం ఆ ఆరాధనలో ఉన్నటువంటి తేడా 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ తేడాను మనం గ్రహించాలి. మూడో విషయం, ఆ సింహాసనం గురించి, ఆ వైభవం గురించి, ఆ దర్శనంలో ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా యోహాను వర్ణిస్తున్నాడు అనేటువంటిది మూడవ విషయం. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధతతో కూడిన ప్రత్యేకతను యోహాను ఈ దర్శనంలో చూస్తున్నాడు. దేవుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు, సృష్టికి అతీతంగా ఉంటున్నాడు, సపరేట్గా ఉంటున్నాడు. పరిశుద్ధత అంటే అర్థం అది. సృష్టికి పాపులకి వేరుగా సపరేట్గా ఉంటున్నటువంటి వాడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఎందుకు చెబుతున్నారు అంటే సృష్టితో పొత్తు లేదు, సృష్టికి అతీతంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి యోహాను కూడాను మరి ఆయనకి దగ్గరగా ఉండలేదు, దేవునికి యోహాను దూరంగా ఉంటున్నాడు, సపరేట్గా ఉంటున్నాడు అనేటువంటి దాన్ని ఆయన ఆ దర్శనంలో చూస్తుంటున్నాడు. క్లుప్తమైన 3 పదాలు విగ్నెట్స్ అని అంటారు. క్లుప్తంగా ఉండేటువంటి పదాలు, ఆ స్టేట్మెంట్స్, ఆ క్లుప్తంగా ఉండేటువంటి వాటిని విగ్నెట్స్ అంటారు. 5, 6, 6b వరకు మనం చూస్తే దానిలో మనం చూడగలిగింది ఆ 3 విగ్నెట్స్ చూస్తాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుతున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ విధంగా ఉండటాన్ని బట్టి యోహానికి దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, సపరేట్గా ఉన్నాడు. అంతేగాని డాడీ అని మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విధంగా సంబోధించేటువంటి రీతిగా లేడు. గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్, దూరంగా ఉండేటువంటి బీయింగ్ అని మనం గ్రహించాలి. గంభీరమైన తుఫాను సీనాయి పర్వతం వద్ద జరిగిన సంఘటనను గుర్తు చేస్తుంది. అక్కడ గంభీరమైనటువంటి తుఫాను ఉన్నది. అది దేని గుర్తు చేస్తుందంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గరికి ఎవరు తాకటానికి దగ్గరికి రావటానికి వీల్లేదు. ఎవరైనా వచ్చారు అంటే భస్మైపోతారు అన్నమాట. ఎందువల్లంటే అంత దూరంగా ఉండాలి దేవునికి, ఆయన పరిశుద్ధతకు, ఆయన గంభీరతకు అంత దూరంగా ఉండాలి అనేటువంటి సత్యం అన్నమాట. ఆ తుఫాను, సముద్రం గురించి ఏంటి అంటే అక్కడ దీపస్తంభం కూడా ఉంటుంది అనుకోండి, దాని గురించి చెప్పట్లేదు. ఇక్కడ మూడవది ఏంటి అంటే సముద్రము పతనమైన సృష్టిని సూచిస్తుంది. అందువలన నూతన భూమి ఆకాశంలో మరి సముద్రం ఉండదు. ఎందుకంటే అక్కడ పతనమైనటువంటి సృష్టి ఏమీ ఉండదు, నూతన సృష్టి ఉంటుంది, నూతన భూమి ఆకాశం ఉంటుంది. కాబట్టి పతనమైనటువంటి సృష్టి ఏమీ అక్కడ ఉండదు. సముద్రము అంటే అక్కడ పతనమైంది ఏది ఉండదు అనే, కానీ సముద్రం ఉంటుంది ఉండదు అది కాదు ప్రశ్న. పతనమైంది ఉండదు అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథం
తెలుపుతుంది. ప్రకృతిలోని ఈ విశేషములు, ఆ 3 విశేషాలు కలిసి సర్వాధికారి అయిన దేవుని నుండి యోహాను వేరు చేయబడెను. అది సపరేటెడ్. ప్రత్యేకంగా దేవుని నుండి యోహాను వేరు చేయబడ్డాడు. దగ్గరగా లేడు, దూరంగా ఉన్నాడు. ఆయన యొక్క గంభీరతను, దేవుని యొక్క గంభీరతను సూచించేది. 4వ విషయం, యోహాను 4 జీవులను ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఆ 4 జీవులు అవి యెషయా 6 నుండి, లేకపోతే యెహెజ్కేలు 1 నుండి, లేకపోతే యెహెజ్కేలు 10 నుండి తీసుకొనబడినటువంటి దర్శనం. ఇవి అత్యున్నతమైన దేవదూతలు, సర్వాధికారి అయిన దేవుని స్తుతి ఆరాధనను వివరిస్తున్నటువంటి వాళ్ళు, ప్రత్యేకింపబడిన దేవుని యాజమాన్యమును, అడ్మినిస్ట్రేషన్ ప్రతిబింబిస్తుంది. అలాంటి పరిశుద్ధుడు అంటే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను, ఆయన యాజమాన్యం ఎలా ఉంటుంది, అంత పరిశుద్ధంగా ఉంటుంది, అంత గంభీరంగా ఉంటుంది అనేటువంటి రీతిగా చిత్రీకరించబడింది. ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఇక ఎవరిని ఆరాధించకూడదు. వీళ్ళందరూ కూడాను 24 పెద్దలైనా సరే, లేకపోతే 4 జీవులైనా సరే, చుట్టూనున్నటువంటి ఆ దూతలైనా సరే, అందరూ కూడాను దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఒక్కడనే ఆరాధించాలి. ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయనే స్తుతి ఆరాధనకు పాత్రుడు. ఎందువలనంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే సర్వాధికారి, సర్వస్వం కూడాను ఆయన మూలముననే జరుగును. కాబట్టి ఆయన ఆరాధించాలి. 10వ వచనం చదువుకుని ముగించుకుందాం. 4:10 ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయొచ్చు. వాళ్ళు ఆ విధంగా ఆరాధించారు. కాబట్టి దేవుని ఒక్కడనే ఆరాధించాలి. 19వ అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా దూత అంటది, వై ఆర్ యూ వర్షిపింగ్ మీ, నన్నెందుకు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు యోహాను, దేవుడిని ఒక్కడనే ఆరాధించు అని 2 సార్లు అక్కడ మనం ఆ దూత యోహాన్ని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. అలాంటి గంభీరమైనటువంటి దర్శనం అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని తండ్రి అని మనం సంబోధిస్తాం, కానీ ఎందువలన తండ్రి అని చెప్పగలుగుతున్నాం అంటే యేసుక్రీస్తు వలన. యేసుక్రీస్తు లేకపోతే దేవుడు దూరంగా ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరికి వెళ్ళటానికి వీలుగా ఉండదు. ఆయన ఒక్కడనే ఆరాధించాలి. ఆయన సృష్టికర్త, ఆయన భీకరత్వం. కాబట్టి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలుండదు. ఓన్లీ అంటే గాడ్ ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు లేకపోతే దేవుడు సపరేట్గా ఉంటాడు. మనం ఆయన్ని అప్రోచ్ చేయటానికి వీల్లేదు. అన్అప్రోచబుల్ అనేటువంటి మాట. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎవరు దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా నివసించలేరు. యేసుక్రీస్తు ద్వారానే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన తండ్రి అని సంఘంగా పిలవచ్చు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.